జై శ్రీకృష్ణ. నమస్కారం అండి. శ్రీశృతి ఛానల్కు స్వాగతం అండి. నేను ఈ వీడియోలో భగవద్గీత 1వ అధ్యాయము 26వ శ్లోకం నుండి 31వ శ్లోకం వరకు అర్థము, సంభాషణ వివరించబోతున్నానండి. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనదపి పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా ససురాన్ సహృదైశ్చైవ సేనయోరుభయోరపి. అర్థము: అక్కడ రెండు సైన్యములలోనూ ఉన్నటువంటి తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దాయాదులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మేనళ్ళులను మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూచెను. తాన్ సమీక్షస్య కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నితమబ్రవీత్. అర్థం: అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతీపుత్రుడు అర్జునుడు కారుణ్యభావం ఉప్పొంగిపోయిన వాడై తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను. సంభాషణ: తన బంధువులందరినీ కలిపి యుద్ధభూమిలో చూడటం వలన ఈ యొక్క భాతృహత్య పూరిత యుద్ధ పరిణామాలు అర్జునుడి మనస్సుకి మొదటిసారిగా స్పష్టమైనాయి. శత్రువులను మృత్యుద్వారాలకు పంపించేయటానికి మానసికంగా సిద్ధమై మరియు పాండవులపై జరిగిన ఎన్నో అన్యాయాలకు ప్రతీకార ఇచ్ఛతో సమరానికి వచ్చిన పరాక్రమవంతుడైన అర్జునుడికి అకస్మాత్తుగా మనస్సు మారిపోయింది. తోటు కిరువంశజులు శత్రు సైన్యంలో బారులు తీరి ఉండటం అతని హృదయాన్ని కృంగతీసింది. అతని బుద్ధి గందరగోళానికి లోనైంది. అతని శౌర్యానికి బదులుగా తన విధి పట్ల పిరిగితనం వచ్చేసింది మరియు పరాక్రమమైన రాతిగుండె స్థానంలో మృదుహృదయత్వం చేరింది. అందుకే సంజయుడు అతన్ని మృదుహృదయాన్ని మరియు ఆదరించే స్వభావాన్ని సూచిస్తూ తన తల్లి కుంతీదేవి తనయుడా అని సంబోధించాడు. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అర్థము: అర్జునుడు ఇలా అన్నాడు: ఓ కృష్ణ, యుద్ధానికి బార్లు తీరి ఒకరినొకరు చంపుకోవటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టుతప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోవుచున్నది. సంభాషణ: వాత్సల్యం అనేది ప్రాకృతికమైనది అయి ఉండవచ్చు లేదా ఆధ్యాత్మికమైనది అయి ఉండొచ్చు. బంధువుల పట్ల అనురాగం అనేది మనము ఈ శరీరమే అన్న భావన వల్ల వచ్చే భౌతిక ఉద్వేగము. ఈ ప్రకారంగా మనము ఈ శరీరమే అనుకున్నప్పుడు మన శారీరక బంధువుల పట్ల అనురాగం పెంచుకుంటాము. ఇలాంటి అనురాగము అజ్ఞానం వల్ల కలుగుతుంది మరియు ఇది మనిషిని మరింత భౌతికవాద స్పృహలోనికి నెట్టివేస్తుంది. అంతిమంగా ఆ అనురాగము వేదనతో ముగుస్తుంది. ఎందుకంటే శరీరం అంతమైనప్పుడు కుటుంబ బంధాలు కూడా అంతమవుతాయి. మరోవైపు పరమేశ్వరుడైన భగవంతుడు మన ఆత్మకి తండ్రి, తల్లి, స్నేహితుడు, యజమాని మరియు సఖుడు. కాబట్టి ఆ భగవంతునితో సంబంధం ఆత్మదృష్ట్యా ఆధ్యాత్మికమైన భావన. ఇది ఆత్మశక్తిని ఉద్ధరించి బుద్ధిని ప్రకాశింపచేస్తుంది. భగవత్ ప్రేమ ఒక సముద్రం వంటిది. అన్నీ అందులోనే ఇమిడి ఉంటాయి. కానీ శారీరక సంబంధికులపై ప్రేమ సంకుచితమైనది మరియు తారతమ్యమును చూపేది. ఇక్కడ అర్జునుడు భౌతిక అనుబంధాన్ని, అనుభూతిని చెందుతున్నాడు. ఇది అతన్ని నిరాశా సముద్రంలో ముంచివేస్తూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కూడా భయపడేట్టు చేస్తున్నది. వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం సంస్రతే హస్తాత్ కచ్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవా న చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే. అర్థం: అర్జునుడు అంటున్నాడు,
నా శరీరం అంతా వణుకుచున్నది. నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. నా విల్లు గాంధీవం చేజారిపోతుంది. మరియు నా చర్మమంతా మండిపోచున్నది. నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది. ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణ, కేసి రాక్షసుడను సంహరించిన వాడా, అంతటా అశుభ శకునములే కనపడుచున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను. సంభాషణ. యుద్ధ పరిణామాల గురించి ఆలోచించేసరికి అర్జునుడు కలత చెంది శోకానికి గురి అయ్యాడు. ఏ వింటి శబ్దానికి బలమైన శత్రువులే భీతి చెందారో అదే గాంధీవం అతని చేజారిపోతున్నది. యుద్ధం చేయటం పాపము అన్న ఆలోచనతో అతని తల తిరుగుచున్నది. ఈ ఒక్క అస్థిరమైన మానక స్థితిలో చివరి ఘోరమైన వైఫల్యాలను మరియు రాబోయే పరిణామాలను సూచించే మూఢ నమ్మకాలతో ఉన్న శకునములను అంగీకరించే స్థాయికి దిగజారిపోయాడు.